కాబట్టి రైతులు లేనిది ఏ దేశం లేనే లేదు. ప్రతి జాగలా అన్యాయం జరుగుతున్నది. అన్ని హామీలు ఇస్తున్నాడు, ఒక్క హామీ మీద సరిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము అదే పార్టీ వాళ్ళం ఒక కాలంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల సంధి చేసుకుంటూ వచ్చినాము. ఎంతమంది పిఎంలో చూసినాము, ఎంతమంది సీఎంలో చూసినాము. కాబట్టి ఇదొకటి పెద్ద చరిత్ర వచ్చిపోయింది. ఇప్పటిదాకా రైతు గురించి ఎవరు వినో ఒక్క వ్యక్తి వినో మాట్లాడతలేదు. నాకు ఎన్ని ఓట్లు వేస్తారు నిలబడితే, నేను ఎప్పుడు పెద్దగా కావాలి, ఎప్పుడు నేను ఎదగాలి, మందిదంతా దూసుకొని తిని ఎప్పుడు పెద్దగా కావాలి. ఒక ఎమ్మెల్యేకు వినా అదే పడ్డది, ఒక సర్పంచ్ కాడికి అదే పడ్డది. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నారంటే ఇక్కడ ఒక గల్లీకి ఒక వార్డు వినా మురికి లేచిపోయింది. ఒక సర్పంచులు ఉన్నారు, సర్పంచుల మీద 5 ఏళ్ళకు ఒక్కసారి మీద ఒక ఇంటికాడికి పోయి రైతులు బాగున్నారా, ప్రజలు బాగున్నారా అని అడిగినోడు ఒక్కడు వినలేడు. ఓన్లీ ఎవరితో పైసలు ఉంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేది, జై కొట్టేది, ఎలక్షన్లో నిలబడేది, గెలిచేది, మళ్ళీ ప్రజల దగ్గరికి పోరాదు, ప్రజల దగ్గర నిలబడరాదు, ప్రజలకు మోసం చేసుకుంటేనే పోవాలి. ప్రజలదే అంత చేసేది. ఎస్సీ వర్గీకరణ అంట, బీసీ వర్గీకరణ అంటే ఈ వర్గీకరణలో రైతుకున్నాయా? ఇప్పుడు మీరే పెట్టుకొని మీరే ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. ప్రజలకు పని చేయబడుతుందని కుల భేదాలు బయట పెట్టుకుంటున్నారు. ప్రజలకు పని చేయండి. ఎమ్మెల్సీ ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఎంపీలు ఉంటున్నారు. ఇన్నిసార్లు ఇంతమందిని గెలిపిస్తే వీళ్ళ రైతు శుద్ధి ఒక్కడన్నా తీస్తున్నాడా? ఎమ్మెల్యే ఇంట్లోకి 10 ఎకరాల భూమి ఉన్నదంటే ఆ పంట పండించి రైతులు తీసుకొని పోయి ఇంట్లో పెడితే ఎమ్మెల్యే మీద మంచిగా గుద్దవలగా తిని మంచిగా అతను ఉంటున్నాడు. రైతుకి ఏముంటున్నది? రైతు చేసినోనికి ఏమేమి ఉండకొచ్చింది? అంత మొత్తం వృధా పాలవుతున్నది. రైతుకు చాలా అన్యాయం జరుగుతున్నది. రైతు ఏడుస్తున్నాడు. రైతుకు చాలా అన్యాయం జరుగుతున్నది. రైతుకి ఇంతంత అన్యాయం జరుగుతుంది. లోకంకు ఇది ఎందు గురించి ఏమో ఈ కలియుగం మునిగిపోనికి వచ్చిందో ఎట్లా వచ్చిందో కానీ ఇది చాలా అంటే చాలా తప్పు. రైతుకు చూడండి, రైతు లేనిది, రైతు మాట్లాడింది, రైతు లేని దేశమే లేదు. ఏ గుడికాడికి పోయినా రైతు, ఏడ మీటింగ్ జరిగినా రైతు లేనిది దేశం లేదు. కాబట్టి ఇప్పుడన్నా మీరు అందరూ పెద్ద లీడర్లు, సీఎంలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని శాఖ మంత్రులు ఉన్నారు. ఒక్కరన్నా కానీ రైతు గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరు వినలేరు. ఒక్కరంటే ఒక్కరు లేరు. రైతులు బాధపడుతున్నారు. ఎందు గురించి అంటే ఒక్కసారి అని ఇంత చేస్తున్నాం కానీ మాకు ఆదాయం లేదు, అవకాశం లేదు. వాళ్ళకి దగ్గరికి రానియరు, గన్మెన్లతో నిలబడతారు. ఆఫీసర్లు మీద ఇప్పుడు ఫోన్ చేస్తే ఆఫీసర్లు ఫోన్ లేపుతలేరు. ఆఫీసర్లు మీద దగ్గరికి రానిస్తలేరు. రైతులకు చాలా అన్యాయం జరుగుతున్నది. పెద్ద నాయకులు ఏం చేయాలంటే రైతులకు మంచిగా చూసుకోండి. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ముందుగా పెండ ఎరువు కొడుతుంది. 2 ఎడ్లు, 2 ఆవులు ఉన్నాయి, 2 బళ్ళు ఉన్నాయి, ఒక మేక ఉన్నదంటే ఇంత పెండ తీసుకొని చేనులు వేస్తే షుగర్ కంపెనీ చాలు ఉన్నప్పుడు ఆ పొట్టేసి బోధలు తీసి పంట పండిస్తే ఎక్కడికి 75-70 టన్నుల చెరుకు తీసిన వాళ్ళు ఈరోజు కానీ 20 టన్నులు 25 టన్నుల చెరుకు మీద తీస్తలేరంటే రైతుకు అన్యాయం ఎంత జరుగుతున్నది ఈ లోకం మీద. ఇప్పుడు అందరు అంటున్నారు అంత పంట పెట్టేటంతా మందులే. ముందుగా ఇసురుకొని తింటుంది, కందిపప్పు మంచిగా చేసుకొని తింటుంది, అంతా తింటుంది. కానీ ఇప్పుడు ఎక్కడిది? ఆ కందిపప్పు ఎక్కడ పోయిందో, ఆ మినపప్పు ఎక్కడ పోయిందో, అంతా ఎక్కడ పోయిందో ఏమో. పంట అనేది అవసరం లేదు. తిన్నారా ఉన్నారా కుడిది నీళ్ళు తాగినట్టుగా రైతు చేసుకొని బతుకుతున్నాడు. ఇప్పుడు రైతుకి ఏం సాయం లేదు. కాబట్టి రైతులందరూ తెలుసుకొని ఇప్పుడైనా గట్టిగా నిర్ణయం చేసుకోండి. ఈ రైతుల గురించే సంఘం పెట్టినాం. పిచ్చరాగన్ నరసింహారెడ్డి ఉన్నప్పుడు నేను జిల్లా సంఘం రైతులు ఉంటే నేను పిచ్చరాగన్ నరసింహారెడ్డి దగ్గరికి పోయి 14 ట్రాన్స్ఫారాలు దేరవాదికి తెచ్చిన కరెంట్ వచ్చి ముంగల అతను సేవ చేసిండు. బాగారెడ్డి విని సేవ చేసిండు. ఎక్కడ చూసిన సర్పంచులు విని అప్పుడు పస్తపురం నరసాయి ఉండే, నరసాయి విని మంచిగా చేసిండు. చాలామంది సర్పంచులు అప్పుడు మంచిగా మాటనే వేరుగుండే.
సిద్ధాంతాలు వేరేగా ఉండే ఆ సిద్ధాంతాలు మర్చిపోయినరు. ఇప్పుడు సర్పంచ్ నిలబడితే ప్రజలు లేకున్నా మనే భార్య భర్తలు పోయి టికెట్ కావాలని టికెట్ తెచ్చుకుంటున్నారు, గెలుస్తున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. 5 ఏళ్ళ దాకా చచ్చిపోయిన ఇంటికి వినబోతలేరు. సర్పంచ్లకు ఇట్లా టికెట్ ఎట్లు ఇస్తారు మీరు ఇప్పుడు ఈసారి? ఎవడన్నా చచ్చిపోతే వినవాడి ఇంటికి మళ్ళా యాడున్నావు అంటే నేను కలెక్టర్ దగ్గర ఉన్నా అంటారు. ఇక్కడ ఓటర్లో కూకొని కలెక్టర్ దగ్గర ఉన్నా అని చెప్తారు. ప్రజలకు చాలా అన్యాయం జరుగుతున్నది. రైతులకు చాలా మంచిగా చూడండి, మంచిగా చేయండి. రైతులకు ఇడిచిపెడతారంటే మీరు ఆగం పడతారు. భూమి మీద పుట్టిన మనిషికి అంతా చచ్చిపోయే కరువు వస్తుంది. రైతులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. రైతులు లేకపోతే నువ్వు 10 మీద ఉన్నావు, రైతులు లేకపోతే నీకు సీటు దొరకదు. ఈరోజు దళితులకు విన్న చాలా అన్యాయం జరిగింది. దళితులు తోకుండా దళితులనే ముంగడికి రానట్టుగా అంత అన్యాయం జరుగుతున్నది. ఎక్కడ చూసినా కుల సంఘాలు ఏర్పడుతున్నాయి. ఆ కుల సంఘాలు లేకుండా రైతులు 2 ఎకరాలు ఉందని, 3 ఎకరాలు ఉందని, 4 ఎకరాలు ఉందని, 50 ఎకరాలు ఉన్నా కానీ రైతే ఉంటాడు. రైతు కన్నా మించింది ఏం లేదు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతూ జై తెలంగాణ, జై హింద్.